శ్రీనివాస్ ఫ్రమ్ ఏఓసి హైదరాబాద్. ఓకే, ఈరోజు మనం నిఫ్టీ యొక్క పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం ఏఓసి క్యాలిక్యులేటర్ యూజ్ చేసి. ఓకే, మనం మార్నింగ్ 9:30 ఆల్రెడీ మీకు చాలా సార్లు డిస్కస్ చేసిన విధంగానే మన 9:30 లెవెల్స్ అనేది మనం ట్రై చేద్దాం ఒకసారి ఫస్ట్. ఓకే, మార్కెట్ ఎక్కడ ఉంది ఇప్పుడు? 9 ఒక్క నిమిషం, డైరెక్ట్ విల్ కమ్ టు 9:30. ఓకే, 9:30 మార్కెట్ ఎక్కడ చూపిస్తుంది? యాక్చువల్గా మార్కెట్ యొక్క పొజిషన్ ఏంటి, షిఫ్టింగ్ ఫస్ట్ మ్యాజికల్ బేస్ షిఫ్టింగ్స్ ఏమనేది చూపిస్తుంది చూద్దాం. 700 నుంచి 650కి షిఫ్ట్ అయినట్లు చూపిస్తుంది, అంటే బేరిష్ ప్రెజర్ అనేది మనకి సపోర్ట్ సైడ్ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ కూడా షిఫ్టింగ్ ఏం చూపిస్తుంది? కాల్ సైడ్ షిఫ్టింగ్ అనేది 850 నుంచి 800, అంటే ఇది కూడా బేరిష్ షిఫ్టింగ్ అయితే చూపిస్తుంది. కానీ ఈ షిఫ్టింగ్ ఎప్పుడైంది? మనకి 9:15 అయింది కాబట్టి ఈ షిఫ్టింగ్ ని మనం కన్సిడర్ చేయము. ఓకే, ఇది ఓకే. 24,800 అనేది మనకి ఇప్పుడు ప్రెసెంట్ వచ్చి మనకున్న రెసిస్టెన్స్ యాజ్ నౌ 80 ఈ టైంలో 9:30 AM. ఓకే, బట్ షిఫ్టింగ్ అనేది మనకు కాల్ సైడ్ షిఫ్టింగ్ ఉంది కాబట్టి వన్ బేరీ షిఫ్టింగ్ ఉంది కాబట్టి చూసి మనం పొజిషన్ ఏం చేద్దామని ఆలోచిద్దాం. ఓకే, ఈ లైన్స్ అనేది మనకి ఈ లైన్ మ్యాజికల్ లైన్స్ అనేది మనకి స్ట్రైక్ ప్రైస్ బేస్ మీద సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అనేది అన్ని స్ట్రైక్ ప్రైజెస్ మనం ఆల్మోస్ట్ మార్కెట్ ఎక్కడ మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉందో మనం వేసుకుందాం. ఓకే, బట్ మనకి ఇప్పుడున్న పొజిషన్ లో 700 అనేది సేఫ్ ఉందా లేదా, సపోర్ట్ అనేది స్ట్రాంగ్ ఉందా లేదా చూద్దాం. సపోర్ట్ స్ట్రాంగ్ ఉండడానికి మనకి సపోర్ట్ దీని వల్ల కనిపిస్తుంది, మనకి ఒక 24,700 యొక్క ఓన్లీ వాల్యూమ్ వల్ల సపోర్ట్ కనిపిస్తుంది. ఓకే, ఓఐ చేంజ్ ఎక్కడ ఉంది? 650లో ఉంది, బట్ ఇక్కడ కూడా 24,500 దగ్గర కూడా మనకి వీక్నెస్ కనిపిస్తుంది. ఈ వీక్నెస్ అనేది మనకు ఇంకా ఫర్దర్ గా ఏమన్నా షిఫ్టింగ్ అవడానికి ఛాన్స్ ఉందా లేదా చూద్దాం. ఇది ఓకే, ఇది ఒక డేంజర్ లెవెల్ ఉంది కాబట్టి ఒక ఇప్పుడున్న పొజిషన్ అయితే స్టాగ్నెంట్ గానే ఉన్నాయి. ఓకే, కొంచెం ఇంక్రీజ్ స్టాగ్నెంట్ లో ఉంది కాబట్టి ఇంకా మనకి స్టేబుల్ గానే ఉంది కాబట్టి ఇది ఇంక్రిమెంట్ అవుతే మాత్రం మార్కెట్ ఇంకా డౌన్ సైడ్, ఇక్కడ నుంచి ఇంకా డౌన్ సైడ్ పోవడానికి మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, బట్ యాజ్ ఆఫ్ నౌ వచ్చి 24 ఇప్పుడున్న పొజిషన్ పోతే 24,700 యొక్క సపోర్ట్ 652 వరకు, రైట్? 652 కన్నా కింద మనకు కనిపించట్లేదు. ఇది ఇంక్రీజ్ అవ్వకపోతే, ఓకే, 24,500 దగ్గర ఇంక్రీజ్ అవ్వకపోతే 650 ఇది సపోర్ట్ నుంచి మనం ఏమైనా ట్రై చేద్దాం అనేది చూద్దాం, ఎందుకంటే బేరిష్ ప్రెజర్ ఉంది కాబట్టి ఆలోచించాలి. ప్లస్ అట్లాగే కాల్ సైడ్ నుంచి కూడా మనకి ఏం కనిపిస్తుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్టింగ్ లాగా వీక్నెస్ కనిపిస్తుంది. ఈ వీక్నెస్ ఏంటి? ఇంక్రిమెంట్ ఉందా డిక్రీజ్ ఉందా చూద్దాం. ఈ వీక్నెస్ కూడా ఇంక్రిమెంట్ లో ఉంది, అంటే రెసిస్టెన్స్ కూడా ఏం ట్రై చేస్తుంది? యాక్చువల్ గా రెసిస్టెన్స్ కూడా ఎక్కడికి కిందికి రావడానికి ట్రై చేస్తుంది, రైట్? ఎక్కడికి? 700 దగ్గరికి. ఓకే, అప్పుడు ఏమవుతుంది? రెండు బేరింగ్ షిఫ్టింగ్స్ ఉంటాయి కాబట్టి మనం కాల్ సైడ్ ఆలోచించాలంటే ఉన్న స్ట్రైక్ ప్రైస్ నుంచి కాకుండా ఇంకో కొంచెం కింది స్ట్రైక్ ప్రైస్ నుంచి మనం కాల్ తీసుకోవడానికి మనం ఆలోచించాలి. ఓవరాల్ పొజిషన్ ఏమనిపిస్తుంది మనకి? ఓవరాల్ సిచ్యువేషన్ కూడా మనకు బేరిష్ ప్రెజర్ 70% ఆల్మోస్ట్ మనకి బేరిష్ ప్రెజర్ కనిపిస్తుంది. ఓకే, చూద్దాం 9:30కి మార్కెట్ ఎక్కడ ఉంది మనకి? ఇంకో 3 మినిట్స్ క్యాండిల్స్ ఈ క్యాండిల్స్ రన్ చేసి చూద్దాం మన స్టాక్ లో. మార్కెట్ ఏమైంది? గ్యాప్ అప్ లాగా ఓపెన్ అయి మళ్ళీ బేరిష్ ప్రెజర్ కిందికి వచ్చింది మార్కెట్. ఓకే, 9:30 క్యాండిల్ లో మార్కెట్ ఏంటి? 700 యొక్క సపోర్ట్ కాకుండా 650 యొక్క సపోర్ట్ వరకు కూడా మార్కెట్ వచ్చి 650 సపోర్ట్ ఏంటి? 602 వరకు, అంటే దట్ వాజ్ టూ ఎర్లీ. మనకి అక్కడ మనకి డేటా అంటే అంత మెచ్యూర్ డేటా ఉండదు కాబట్టి మనకి అక్కడ ఒక ఎంట్రీ, ఎందుకంటే 700 లాస్ట్ టైం మనకి కనిపిస్తా ఉంది, బట్ 650 వరకు కూడా మార్కెట్ ప్రెజర్ లో వచ్చింది కాబట్టి ఫస్ట్ టైం మార్కెట్ ఇక్కడికి వస్తుంది కాబట్టి మనం ఎంట్రీ ఛాన్స్ ఉంది, బట్ అంత ఈజీ కాదు ఈ ఎంట్రీ తీసుకోవడం అనేది. ఓకే, నో ప్రాబ్లం, డేటా రన్ చేసి చూద్దాం. ఇప్పుడు 650 దగ్గర 700 యొక్క సపోర్ట్ లో మార్కెట్ ఉంది. ఈ టైంలో మనకి 936 లో మార్కెట్ లో మనం ఎంట్రీ కావడానికి ఛాన్స్ ఉందో చూద్దాం, ఎందుకంటే బేరిష్ ప్రెజర్ అనేది మనకు క్లియర్ కనిపిస్తా ఉంది. ఓకే, ఇంకొంచెం ముందుకెళ్ళి చూద్దాం. ఫస్ట్ 945 సిచ్యువేషన్ ఏంటి చూద్దాం. 945 సిచ్యువేషన్ అంతే, ఈ షిఫ్టింగ్ అనేది కిందికి రావడానికి ట్రై చేస్తుంది, రైట్? ఈ షిఫ్టింగ్ ఒకళ్ళు కిందికి వస్తే మార్కెట్ ప్రెజర్ లో ఉంది, 700 యొక్క సపోర్ట్ లో ఉండాల్సింది మార్కెట్ వచ్చి ఇంకా కిందికి వస్తుంది. ఇంకా మనకి 24,600 లో కూడా మనకి వీక్నెస్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇంత 24,500 దగ్గర ఉన్న వీక్నెస్ ఏమైంది అసలు యాక్చువల్ గా? ఇది చూద్దాం ఒకసారి. ఓకే, ఓఐ చేంజ్ అనేది అక్కడ షిఫ్ట్ అవ్వట్లేదు, కిందికి వెళ్ళిపోయింది. ఓకే, అంటే అక్కడ రావట్లేదు మీనింగ్ వచ్చి ఓఐ కూడా కిందికి వెళ్ళిపో, అంటే అక్కడికి రావడానికి ఇంట్రెస్ట్ లేదు. ఓకే, అంటే మార్కెట్ ఎక్కడికి ఈ వాల్యూస్ తగ్గుతుంది అంటే మార్కెట్ ఇక్కడ రావడానికి ఇంట్రెస్ట్ లేదన్నట్లాగా. ఓకే, పైన ఇక్కడే రెసిస్టెన్స్, ఇక్కడే సపోర్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది, ఇక్కడ కావచ్చు లేకపోతే ఇక్కడ కావచ్చు.
బట్ నాట్ ఇక్కడ ఇప్పుడున్న పొజిషన్ అయితే మాత్రం ఇక్కడ కాదు. ఓకే, అది మనకు ఒక క్లారిటీ తెలుస్తుంది. అంటే మార్కెట్ ఇంకా బేరిష్ అయ్యే సిచ్యువేషన్ కనిపించట్లేదు. ఓకే, ఎక్కడ కనిపిస్తుంది? 700 యొక్క సపోర్ట్ వరకు మార్కెట్ రావచ్చు, లేకపోతే మాక్సిమం ఎట్ ద మోస్ట్ 600 కానీ 650 వరకు కానీ రానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ కాల్ సైడ్ నుంచి కూడా ఇంకా ఏమైనా ప్రెజర్ వస్తే మార్కెట్ వచ్చి ఇంకా డౌన్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఇది షిఫ్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది కానీ షిఫ్ట్ అవ్వట్లేదు. ఓకే, చూద్దాం ఇక్కడ ఏమైనా కాల్ ఎంట్రీ అది కానీ మనం ఏమైనా తీసుకోవచ్చు. ఎందుకంటే బేరీ షిఫ్టింగ్ అనేది హెవీగా ఉంది కాబట్టి మన కాల్ని ఈ టైంలో మనం కొంచెం అవాయిడ్ చేయడమే బెస్ట్. ఓకే, ఎందుకంటే అటు సైడ్ ఆల్రెడీ మనకి కాల్ సైడ్ షిఫ్టింగ్ అనేది, ఫుడ్ సైడ్ షిఫ్టింగ్ అనేది, బేరీ షిఫ్టింగ్ అనేది, ఈవెన్ కాల్ సైడ్ కూడా ఇంకా క్లారిటీ రావట్లేదు. ఇక్కడ కూడా వీక్నెస్ ఉంది మనకి. ఓకే, ఇది ఆల్మోస్ట్ వచ్చి 91, ఇంకా 96% 91% ఉంది. ఓకే, ఇక్కడ షిఫ్ట్ అవుతుందా లేకపోతే ఇక్కడ షిఫ్ట్ అవుతుందా అనేది ఇంకా క్లారిటీ రావట్లేదు. ఓకే, ఈ క్లారిటీ వస్తే మనకు ఒకటి ఏదో ఒకటి ఫిక్స్ అయిపోతుంది. ప్లస్ ఈవెన్ సపోర్ట్ కూడా మనకి ఒక దగ్గర కరెక్ట్ ఫిక్స్ అయిపోయిందంటే మనం ఏదన్నా డిసిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్ ఈ టైంలో వచ్చి మనకి. మళ్ళీ మార్కెట్ వచ్చి మనకి 700 యొక్క సపోర్ట్, అదే కదా 700 యొక్క సపోర్ట్లోనే ఉంది. ఏ టైంలో మనకి? ఈ టైంలో చూద్దాం 10-9కి. 10-9 సిచ్యువేషన్ ఏంటి? ఇప్పుడు 700కి మనకి ఇంతకుముందు ఏదైతే వీక్నెస్ ఇక్కడ కనిపిస్తుందో ఆల్రెడీ వాల్యూమ్ వచ్చేసి ఇక్కడ షిఫ్ట్ అయిపోయింది. ఓకే, ఈవెన్ ఓఐ వచ్చి రావాల్సింది 98% ఉంది. ఆల్మోస్ట్ ఇంకా 1% అవుతుంది, ఇది కూడా షిఫ్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ నుంచి 700 అనేది ఫుడ్ సైడ్ ఇది వచ్చి హోల్డ్ చేస్తూ ఉంది. ఒకవేళ సపోజ్ 700 దగ్గర కానీ 650 దగ్గర కానీ ఒకవేళ మనకి సపోర్ట్ ఫిక్స్ అయిపోతే ఇంకా సపోర్ట్ ఫిక్స్ కాలేదు ఇంకా. ఓకే, రెసిస్టెన్స్ మేబీ ఇక్కడ ఫిక్స్ కావచ్చు, లేకపోతే ఇది ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయి ఒకవేళ బుల్లిష్ అవ్వాలనుకుంటే 800 దగ్గర ఫిక్స్ కావచ్చు. ఎందుకంటే వాల్యూస్ ఆల్మోస్ట్ 90% ఉన్నాయి. ఓకే, అవునా కదా? ఇప్పుడు సపోర్ట్ అనేది మనకి ఎక్కడైనా ఫిక్స్ అయిపోతే మనం క్లారిటీ అనేది వస్తుంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు 700 యొక్క సపోర్ట్లో ఉంది కానీ బట్ ఇక్కడ కింద ఉన్న స్ట్రైక్ ప్రైసెస్ ఆల్రెడీ మనకి కొంచెం డేంజరస్ పర్సెంటేజ్లో ఉన్నాయి. 650 దగ్గర ఉంది, మనకి 600 దగ్గర ఉంది. కాబట్టి ఇంకా మనం కాల్స్ కొంచెం అవాయిడ్ చేయడమే బెస్ట్. యాక్చువల్లీ ఇంకా స్టిల్ మార్కెట్ కొంచెం బేరిష్ కండిషన్లో ఉంది. కాబట్టి మనం టాప్లో టాప్ అంటే ఏంటి మనకి? ఇప్పుడు మనకు రెసిస్టెన్స్ వచ్చి 700, ఒక రెసిస్టెన్స్ యొక్క వీక్నెస్ మనకి ఇప్పుడు ఎక్కడ ఉంది? ఇక్కడ షిఫ్ట్ 800. వాళ్ళు 750 దగ్గర అక్కడ దొరికితే పుట్ తీసుకోవడం కానీ, లేకపోతే 650 సపోర్ట్ లోపల 650 సపోర్ట్లో ఇంత ముందుకు వచ్చినట్లాగా ఇక్కడ దొరికితే కానీ మనం ఏమన్నా ట్రై చేయొచ్చు. ఒక రిస్కీ టైప్ ఆఫ్ కాల్ మనం ట్రై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అవాయిడ్ చేయడమే బెస్ట్. ఓకే, మార్కెట్ వచ్చి ఓకే పైకి వెళ్ళిపోయింది. ఓకే, ఏ టైంకి? 10:21కి. 10:21కి మనకి ఏమన్నా ఎంట్రీ ఛాన్స్ ఉంది. 752 అనే లెవెల్ ఏంటి అసలు? యాక్చువల్ మనకి 752 అనేది 750 యొక్క రెసిస్టెన్స్ అంటే. ఓకే, ఇది ఏ టైంలో ఉంది మనకి? 10:21కి. 10:21కి మనం ఏమన్నా ఎంట్రీ అవ్వడానికి ఛాన్స్ ఉందో చూద్దాం. ఓకే, 10:21కి మార్కెట్ ఇక్కడ 800 దగ్గర కూడా మనకి వీక్నెస్ ఉంది ఆల్రెడీ మనం అనుకున్నాం. బట్ మార్కెట్ వచ్చి రెసిస్టెన్స్ ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో బేసిస్ ఏంటంటే మనకి రెసిస్టెన్స్ వచ్చి ఎక్కడ ఉంది? 700 దగ్గర ఉంది. ఓకే, రెసిస్టెన్స్ యొక్క వీక్నెస్ ఎక్కడ ఉంది? 800 ఎక్కడ ఉంది? ఎట్ ద మోస్ట్ ఎక్కడ వరకు మార్కెట్ వచ్చి 750 ఒక రెసిస్టెన్స్ ఇచ్చి మనకి సేఫ్ సైడ్ ఒకటి, ఒకవేళ 800 ఈ లెవెల్ అనేది మనకి సేఫెస్ట్ లెవెల్ పుట్ అవుతుంది. లేకపోతే ఇది కూడా కొంచెం రిస్కీ పుట్ మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ RWB2 లాగా తీసుకున్నా ఇది అనేది మనకు ఒక విధంగా సేఫెస్ట్ పుట్టే మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇక్కడ ఈవెన్ ఎట్ ద మోస్ట్ మార్కెట్ పోయినా 800 రెసిస్టెన్స్ వరకే పోనీకి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అంతకన్నా ఎక్కువ పోనీకి ఛాన్స్ లేదు. ఓకే, 750లో ఉంది కాబట్టి ఈ 700 అనేది హోల్డ్ చేస్తుంది మార్కెట్ని. ఓకే, దీనికి యావరేజ్లో 750 అనేది మనకి ఇది ఒక రైట్ ఎంట్రీ. ఇక్కడ మనం పుట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, పుట్ ఎంట్రీ ఎవరు తీసుకుంటే ఇక్కడ ఎంట్రీ పర్ఫెక్ట్ ఎంట్రీ ఇక్కడ నుంచి. మార్కెట్ వచ్చి ఒక డైవర్షన్ కాకుండా 2 డైవర్షన్ వచ్చింది. ఓకే, ఇదొక డైవర్షన్ మాట. రైట్, ఇంకా ఇంకా బేరిష్నెస్ కిందికి వస్తుంది. చూద్దాం ఇప్పుడు ఈ టైంలో మనకి ఏమన్నా కాల్ సైడ్ ఎంట్రీ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉందా లేదా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి మళ్ళీ 650 యొక్క సపోర్ట్లోకి వచ్చింది మార్కెట్ వచ్చి. 650 యొక్క సపోర్ట్ అయింది 602. ఏ టైంలో మనకి? ఆల్మోస్ట్ 10:39కి. మార్కెట్ ఈరోజు హైలీ వోలటైల్ ఉంది. ఏ టైం మనకి? 10:40. 10:39. బట్ ఒక విషయం మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ ఐవీస్ ఇదంతా ఐవీ కాలం యాక్చువల్గా ఇది కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఐవీ అండ్ డెల్టా అని కనిపిస్తుంది. ఇది ఫుడ్ సైడ్ ఐవీ అండ్ ఇది కాల్ సైడ్ ఐవీ అండ్ డెల్టా. ఈ డెల్టా ఇది ఐవీ ఉంది. ఈ ఐవీ ఉండడం వల్ల మనకు పెద్ద పెద్ద
క్యాండిల్స్ అనేది మనకి ఫార్మేషన్స్ అవుతున్నాయి. ప్రీవియస్ కూడా హై ఉంటుంది యాక్చువల్లీ. ఓకే, ఈ హైవి ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం మనం మార్కెట్కి కొంచెం దూరం ఉండడమే బెస్ట్. ఎందుకంటే కొంచెం అబ్నార్మల్ మూమెంట్స్ అనేది జరుగుతూ ఉంటాయి. ఓకే, నార్మల్ రిటైల్ కస్టమర్స్ ఈ ఐవి ఇట్లా ఉన్నది అబ్జర్వ్ చేసి కొంచెం మరీ ఎక్కువ ఐవి ఉంటే మనం హ్యాండిల్ చేసే పొజిషన్ ఉంటుంది కొంచెం. ఓకే, ప్రీమియమ్స్ కానీ క్యాండిల్స్ కానీ పెద్ద పెద్ద క్యాండిల్స్ వస్తాయి యాక్చువల్గా. ఓకే, మనం ఎంట్రీ ఎడిట్ లోపలే మన స్టాప్ లాస్ చేయొచ్చు, టార్గెట్ కూడా చేయొచ్చు, రెండు జరుగుతుంది. ఓకే, అదర్ సైడ్ గానే జరుగుతుంది కాబట్టి కొంచెం హైవి ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం చూస్ చేయడము, లేకపోతే కొంచెం ఆ రోజు మార్కెట్లో దూరం ఉండడం బెస్ట్. ఓకే, 10:39కి మన మార్కెట్లో వచ్చింది. మార్కెట్ అనేది 650 యొక్క సపోర్ట్ లోకి వచ్చింది. బట్ 650 సపోర్ట్ 600 బేరిష్ ఉందా లేదు చూద్దాం. ఇది బులిష్ ఉంది. ఓకే, ఇది బులిష్ ఉంది, కింద ప్రైస్ పెరుగుతుందో చూద్దాం. అంత అంటే 74% ఉంది. బట్ 1% ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఒక లెవెల్కి ఇక్కడ కానీ ఇది పర్ఫెక్ట్ లెవెల్ మన లెవెల్కి టచ్ కాలేదు కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోలేకపోయినాం. అదర్వైజ్ ఇక్కడ మనం ఒక ఎంట్రీ తీసుకోవడానికి మనకి ఫస్ట్ టైం ఈ అన్టచ్డ్ జోన్ ఇది 602 అనేది ఎప్పుడు 9:30కి ఒకసారి వచ్చింది. బట్ ఏంటంటే అది డేటా ఇప్పుడు డేటా ఉండే మనకి ఎంట్రీ ఛాన్స్ లేకుండా ఈ టైంలో మనకి ఎంట్రీ ఛాన్స్ మనం తీసుకొని ఛాన్స్ ఉంది. బట్ ఇది లెవెల్ టచ్ కాలేదు కాబట్టి మనం ఇక్కడ ఇది మనకు దొరకలేదు అనుకోవాలి ఒక చెప్పాలంటే. ఫోన్ ఇక్కడ మన కాల్ మనం ఏమన్నా తీసుకోవడానికి ఛాన్స్ ఉందా? 700 యొక్క సపోర్ట్ దగ్గర నుంచి చూద్దాం. సపోర్ట్ నుంచి కాల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉందా అంటే, ఎందుకంటే 50 నుంచి ఇప్పుడు చూడండి 10:25కి మనం ఈ డేటాని అబ్జర్వ్ చేయలేదు, జరిగింది రైట్. ఇది కూడా షిఫ్టింగ్ జరిగింది. ఇది కూడా మనకు ఆల్మోస్ట్ ఇంత మనకి పేరు షిఫ్టింగ్ లోనే ఉంటాయి. ఓకే, ఈ షిఫ్టింగ్స్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు మనకు ఈ మనకి డౌన్ సైడ్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇటు సైడ్ షిఫ్టింగ్ ఏం కనిపిస్తుంది? 650 నుంచి 700 కనిపిస్తుంది. అంటే మార్కెట్ వచ్చి ఒక కన్సల్టేషన్ రేంజ్ లో ఉండడానికి ట్రై చేస్తుంది ఇప్పుడున్న పొజిషన్ లో వచ్చి. ఎటువంటిప్పుడు కొంచెం జాగ్రత్తగా మార్కెట్ వచ్చి రేంజ్ లోనే కొంచెం 1 hours లేకపోతే కొంచెం టైం మనకు స్పెండ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఈ టైంలో ఇది కావాలంటే ఇక్కడ ఒక రిస్కీ, ఎందుకంటే మనకి ఇక్కడ ఈ వాల్యూ సేమ్ పెరగట్లేదు. మరి ఇక్కడ కావాలంటే ఎవరైనా ఒక కాల్ ట్రై చేయొచ్చు అంతే. ఓకే, ఎందుకంటే మార్కెట్ వచ్చి కొంచెం రేంజ్ బౌండ్ సిచ్యువేషన్ లోకి వెళ్తున్నాము. ఎవరైతే కాల్ ఎంటర్ అయిందో వాళ్ళ కాల్ మనకి స్టాప్ లాస్ 8 ఎందుకంటే ఒక రేంజ్ లోకి మార్కెట్ వచ్చింది. ఇప్పుడు 602 లో ఉంది మార్కెట్. మళ్ళీ ఇక్కడ మన ఇంటికి ఛాన్స్ ఉందో లేదో చూద్దాం ఒకసారి. 11:15కి 11:15 పొజిషన్ ఏంటి? 11:15 వచ్చి మార్కెట్ వచ్చి మనకి సపోర్ట్ వచ్చి 600 దగ్గరకు వచ్చేసింది. ఓకే, మార్కెట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఇంత ముందుకున్న సిచ్యువేషన్ ఏంటంటే ఒక శాండ్విచ్ కైండ్ ఆఫ్, ఎందుకంటే రెసిస్టెన్స్ కిందికి వస్తుంది, సపోర్ట్ అనేది పై షిఫ్ట్ అవుతుంటాయి. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్ రెసిస్టెన్స్ అనేది కిందికి బేరిష్ ప్రెజర్ మార్కెట్ టోటల్ సిచ్యువేషన్ చేయబోయింది. రెసిస్టెన్స్ వచ్చి బేరిష్ ప్రెజర్ ఉంది. ఈవెన్ సపోర్ట్ కూడా మనకి బేరిష్ ప్రెజర్ ఉంది. మార్కెట్ వస్తే ఈవెన్ 600 500 వరకు కూడా రావడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే వాల్యూస్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఈ వాల్యూస్ కూడా మనకి పెరిగి ఉన్నాయి ఆల్రెడీ. వాల్యూస్ ఎలా చూద్దాం, చిన్న ఓై చేంజ్ ఎట్లా పెరుగుతుంది. ఓకే, ఓై చేంజ్ అగ్రెషన్ ఎట్లా ఉంది, ఈవెన్ వాల్యూమ్ అగ్రెషన్ కూడా ఎట్లా ఉంది. ఓకే, అంటే మార్కెట్ వచ్చి ప్రెజర్ వస్తే ఈవెన్ 24,500 వరకు కూడా రావచ్చు. ఇప్పుడే వస్తుందా ఇంకోసేపు అయినాక వస్తుందా అట్లా చెప్పనీకి లేదు. బట్ అటువంటిప్పుడు మనం ఇక్కడ ఏమైనా కాల్ ఎంటర్ చేసే ఛాన్స్ ఉందో? ఇక్కడ కాల్ ఎంటర్ కాదు. ఇప్పుడు మనం మార్కెట్ డైరెక్షన్ వచ్చేది అంటే డైరెక్షన్ అయిపోయింది. మనకు ఎవ్రీ టాప్ మనకి ఏ టాప్ దొరికినా ఏ టాప్ అయినా సరే ఈ టాప్ వచ్చి సేఫెస్ట్. ఈ టాప్కి ఇది అల్ట్రా సేఫ్. ఇది యాక్చువల్గా 700 అనేది ఇది సేఫ్ వస్తుంది. ఇది ఎవరైనా ప్రొఫెషనల్ హైలీ ప్రో ఉండి మార్కెట్ మంచిగా అర్థమవుతే 600 టాప్ నుంచి కూడా ఒక రిస్క్ ట్రై చేయొచ్చు. కానీ 650 ఆల్మోస్ట్ మనకి సేఫెస్ట్ ఫుడ్ తీసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ నుంచి మనం కాల్ తీసుకునేది కాల్ సిచ్యువేషన్ మార్కెట్ చూద్దాం. ఇక్కడ ఏమైనా ఛాన్స్ ఉందా మనకి? అంటే 700 యొక్క సపోర్ట్ అంటే 600 యొక్క రెసిస్టెన్స్, 650 రెసిస్టెన్స్ నుంచి. ఓకే, 650 రెసిస్టెన్స్ నుంచి మనకి ఛాన్స్ ఉంది. యాక్చువల్ మనం అనుకున్నాం ఇంతకుముందు ఏ టైంలో 11:33కి 11:33కి పొజిషన్ ఏంటి అసలు యాక్చువల్గా? ఓకే, 600 దగ్గర ఇంకా స్ట్రాంగ్ అవ్వడానికి మనకి రెసిస్టెన్స్ సపోర్ట్ స్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకే, బట్ ఇటువంటి సిచ్యువేషన్ అనేది 650 700 అల్టిమేట్ రిస్క్ ఫ్రీ. మనకి 700 అనేది అల్ట్రా సేఫ్. ఈవెన్ 650 అనేది కూడా మనకి సేఫెస్ట్ పుట్టే మనకి తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఎవరైనా ఎంట్రీ అవుతే ఇక్కడ పుట్ ఎంట్రీ కావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, రైట్ చూద్దాం. ఇది టార్గెట్ ఇస్తున్నది. నెక్స్ట్ క్యాండిల్ టార్గెట్ ఇక్కడ ఐవి ఎక్కువ లెవెల్ టార్గెట్ అనేది
అదే లెవెల్లో వస్తుంది. ఓకే, ఇప్పుడు సిచ్యువేషన్ మనకి కావాల్సింది ఏంటంటే ఎవ్రీ టాప్ ఇదే సెల్. ఓకే, సెల్ ప్రైస్ అని అంటారు, ఇది అటువంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఏది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ఉంది మనకి మార్కెట్ వచ్చి 1215కి 1250 650 యొక్క సపోర్ట్లో ఉంది. సిచ్యువేషన్ ఏంటి, 600 మనకు సపోర్ట్ లా ఉంది. ఇంకా ఈ వీక్నెస్ అనేది అట్లా తగ్గట్లేదు, అదే రేంజ్ లో ఉంది 84. ఇంకా ఇంకొంచెం తగ్గితే మనకు 650 600 మనకు సపోర్ట్ లాగా కన్ఫర్మేషన్ ఫిక్స్ అవుతుంది. బట్ ఇది ఈ వీక్నెస్ అనేది ఎక్కడ పైన దగ్గర తగ్గట్లేదు. ఇంకా తగ్గితే అప్పుడు మన 600 మనకు కన్ఫర్మ్ సపోర్ట్ అవుతుంది. బట్ ఇక్కడ ఉన్న అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఒక మార్కెట్ నుంచి ఓన్లీ వాల్యూమ్ ఒకటే హ్యాండిల్ చేస్తుంది. ఒకవేళ వాల్యూమ్ ఇక్కడ షిఫ్ట్ అయితే మార్కెట్ ఏమైనా ముందుకు పోవచ్చు తప్పించి, కానీ ఇక్కడ ఓరేంజ్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఇవన్నీ వచ్చి షిఫ్ట్ అయింది 24,000. ఓకే, మార్కెట్ అంత బెరిష్ ఉందని నాకు రియల్ అక్కడికి మార్కెట్ వెళ్తుందా లేదంటే తర్వాత విషయం. మార్కెట్ మీ వచ్చి సపోర్ట్ ఇక్కడ హోల్డ్ చేయొచ్చు, లేదా ఇక్కడ హోల్డ్ చేయొచ్చు, లేదా ఇక్కడ హోల్డ్ చేయొచ్చు, ఏదైనా జరగచ్చు. చూడాలి అది దేని మీద తెలుస్తుంది మనకి, ఈ షిఫ్టింగ్ మీదనే తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మనం అనుకునేది ఎవ్రీ టాప్ ఇది సేల్ అంటే 700 టాప్ అయినా ఓకే, 650 టాప్ అయినా 650 టాప్ టచ్ అవుతుంది. బట్ అల్టిమేట్ ఇది ఒక టాప్ లానే చూద్దాం. ఓకే, చూడండి మార్కెట్ 1240కి 1248 సిచ్యువేషన్ ఏంటి మనకి, 1248 మార్కెట్ 600 లోనే ఉంది. 600 నుంచి మార్కెట్ వచ్చి ఎక్కడికి ఏ రేంజ్కి వచ్చింది అసలు యాక్చువల్గా పైన 450 550 సపోర్ట్కి వచ్చింది మార్కెట్ వచ్చి. ఓకే, ఇక్కడ ఏమైనా కాల్ సైడ్ ఎంటర్ కావడానికి ఛాన్స్ ఉందా మనకి, ఎందుకంటే మనకి టోటల్ కంప్లీట్ గా బేరిషన్స్ ఉంది. మార్కెట్ వచ్చి బ్లడ్ బాత్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది. మన కాల్ సైడ్ మనం ఈవెన్ దో జనరల్ గా మనం ఇక్కడ ఛాన్స్ ఉంటుంది జనరల్ గా, బట్ మార్కెట్ కండిషన్ ఏంటి, టోటల్ గా షిఫ్టింగ్ అనేది బే షిఫ్టింగ్ కంప్లీట్ బేరీ షిఫ్టింగ్ జరుగుతూ ఉంది. బ్లడ్ బాత్ సిచ్యువేషన్ ఉంది. మార్కెట్ వచ్చి టోటల్ గా బేస్ లో ఉంది. ఈ టైంలో కొంచెం కాల్ అవాయిడ్ చేయడం బెస్ట్, ఎందుకంటే మార్కెట్ చెప్పలేము ఇక్కడ నుంచి ఇంకా, ఎందుకంటే ఓన్లీ ఒక వాల్యూమ్ మనకి హోల్డ్ చేస్తాం. సపోజ్ ఇక్కడ నుంచి ఇంకా పెరిగింది ఈ పెరిగితే మార్కెట్ మార్కెట్ 800 దగ్గర ఉంటుంది, 800 నుంచి 600 వచ్చింది, 500 కూడా ఇవన్నీ పెరిగిందంటే మార్కెట్ వచ్చి ఇంకా ఫర్దర్ కిందకి ఎలా ఉంటుంది. ఓకే, ఈవెన్ దో ఇట్ ఈస్ ఫస్ట్ టైం జనరల్ మార్కెట్ మామూలుగా ఉంటే మనం ఇక్కడ ఎక్కడికి వస్తుంది ఫస్ట్ టైం అన్టచ్ జోన్ ఒకటి కాల్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఎవరికైనా ప్రొఫెషనల్ ఉంటే అర్థమైతే తప్పించుకొని 99% మనం ఇక్కడ కాల్ని అవాయిడ్ చేయడమే ఉత్తమం. ఎనీ టాప్ ఏ టాప్ అయినా సరే, ఇప్పుడు మనకి ఈ టాప్ అయితే ఇంకా సేఫ్ ఇది మార్కెట్, ఇది సేఫ్ ఇది. ఓకే, ఇది మనం ట్రై చేయడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఈ 3 టాప్స్ లో మనం ఏ టాప్ అయినా మనకి ఫుడ్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి మనకి ఛాన్స్ ఉంది, ఎందుకంటే మార్కెట్ కండిషన్ వచ్చి టోటల్ అవుట్ ఆఫ్ సిచ్యువేషన్ కాబట్టి. అంటే మళ్ళీ వచ్చి ఇప్పుడు 16 కి మళ్ళీ మార్కెట్ అదే లో 16 సిచ్యువేషన్ డేటా చేంజ్ అనేది చూద్దాం. ఇంకా మనం కాల్ అవాయిడ్ చేసినాం కదా, కాల్ అవాయిడ్ చేసిన సిచ్యువేషన్ కూడా అదంతే. ఇప్పుడు ఈ వాల్యూస్ స్టైల్ అదే ప్లేస్ లో ఉన్నాయి తప్పించి, కానీ మార్కెట్ వచ్చి చూపించడం 600 మనకి సపోర్ట్ లో చూపిస్తుంది. మార్కెట్ ట్రేడ్ అయ్యేది ఎక్కడ ఉంది, 550 సపోర్ట్ లో ఉంది. మార్కెట్ ప్రెజర్ లో కింద వచ్చేసింది. జనరల్ సిచ్యువేషన్ కాదు కాబట్టి, బ్లడ్ బాత్ సిచ్యువేషన్ కాబట్టి, ప్లస్ ఇంకొకటి ఈవెన్ వీక్నెస్ ఈవెన్ రెసిస్టెన్స్ అనేది మనకి ఇంకా కూడా మనకి చూపిస్తా ఉంది. రైట్, ఇటువంటి సిచ్యువేషన్లలో మనం కాల్స్ ని అవాయిడ్ చేయడమే బెస్ట్. ఈవెన్ మనకు కాల్ కనిపిస్తున్నారని కొంచెం దూరం ఉండడం బెస్ట్. మార్కెట్ పైకి రావడానికి స్ట్రగుల్ అవుతుంది. ఓకే, ఏ టైంలో వచ్చి మార్కెట్ వచ్చి 236 ఏ పొజిషన్ యాక్చువల్ జనరల్ మనం 2000 ట్రేడ్ స్టిల్ మనం ఏంటంటే మనం 703 కానీ 653 కానీ 602 కానీ వస్తే మనం చూద్దామని అనుకున్నాం. స్టిల్ చూద్దాం ఒకసారి ఇక్కడ ట్రేడ్ ఉందా లేదా అని మనం 246 రైట్, 236 లో డేటా ఏంటి మనకి, అల్టిమేట్ టాప్ వచ్చి మనకి 600 ఏంటి, 600 యొక్క టాప్ ఇంకా మనకి మార్కెట్. ఓకే, ఇది పర్ఫెక్ట్ మనకి గుడ్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి సేఫ్. ఓకే, మార్కెట్ ఈవెన్ కొంచెం ముందు పోయినా ఇంతవరకు అయితే పోతుంది అక్కడ, ఇది మనకు పర్ఫెక్ట్ ఎంట్రీ. ఇక్కడ ఎవరైనా ఇక్కడ ఎంట్రీ కావాలనుకుంటే గుడ్ సైడ్ ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, జనరల్ మనం 2 తర్వాత ట్రేడ్ చేయము, బట్ ఎవరైనా ముందు ట్రేడ్ చేయాలనుకుంటే చేయొచ్చు.
టార్గెట్ వచ్చిందా మనకి? ఇది ఈ రోజు ఉన్న పొజిషన్ వచ్చి నిఫ్టీ యొక్క మనం పోస్ట్ అనాలిసిస్ చేస్తున్నాం. దీని ఏం ట్రేడ్ అడ్వైస్ కాదు, ఓన్లీ మార్కెట్ యొక్క డేటా లెవెల్స్ క్యాలిక్యులేటర్ మనకి లెవెల్ టు లెవెల్ ఈ లెవెల్స్ అన్ని ఎట్లా ఇచ్చినాయి అక్కడ ఈ లెవెల్ టు లెవెల్స్ ఎట్లా వర్క్ అవుతుంది అని ఇవన్నీ డేటాబేస్ లెవెల్స్ ఉన్నాయి. ఓకే, రియల్ గా మార్కెట్ వచ్చి అప్ సైడ్ మూవ్